దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఏప్రిల్ 11వ తేదీ. లేఖన భాగము లూకాసు వార్త 13వ అధ్యాయము 1 నుండి 21 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 12వ వచనము. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి ఆ యొక్క బలహీనత మీద నడువంగిన ఆ స్త్రీ యొక్క నడుము మీద చేయి ఉంచి బలహీనత నుంచి విడుదల పొందు అని పలికాడు. హల్లెలూయా. మరి 18 సంవత్సరముల నుంచి నడుము వంగిపోయిన స్త్రీని యేసు ప్రభువారు ఎలాగా స్వస్థపరిచాడో మనము గమనించవచ్చు. ఆమె మరి విశ్వాసురాలు ఎలా చెప్పగలము అంటే, మరి ఈమె కూడా అబ్రహాము కుమార్తె. గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారము విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అనబడుదురు అని మీరు తెలుసుకొనుడి. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి మరి దేవుని బిడ్డలయ్యే అధికారం ఉంది. అయితే ఒక్కొక్కసారి సాతానుడు పట్టుకుంటాడు, బలహీనపరుస్తాడు. యోబును కూడా సాతాను కురుపులతో పెట్టింది. అలాగనే ఏమని కూడా బలహీనపరచు ఆత్మ అనగా అపవాది 18 సంవత్సరముల నుంచి ఆమె నడువును పట్టుకొని వంగిపోయి ఉన్నది. అయితే ఆమె చర్చి మానలేదండి. చర్చికి వచ్చింది. అక్కడ యేసు ప్రభువారు ఆమెను చూశాడు. అమ్మా, నువ్వు బలహీనత నుంచి, అంటే దేవుడు మనల్ని మందిరంలో చూడటానికి ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు వస్తామో అప్పుడు మనకు సహాయం వస్తుంది. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనకు సహాయము దొరుకుతుంది కూడా. మరి ఆమె విశ్వాసంతో వచ్చింది, అక్కడ ఉంటుంది. ప్రభు వాక్యం చెప్తూ ఆమెను చూసి, అమ్మా, ఈ నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందు అని చెప్పాడు. దేవుడు సహాయం చేశాడు. అయితే అక్కడున్న వాళ్ళు సమాజ అధికారి అంటున్నాడు, ఏమంటున్నాడో తెలిసిన, మరి విశ్రాంతి దినమున కాదు, మిగతా 6 రోజుల్లో రండి అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, మీరు వేషధారులు ఎలాగూ అంటే కొంతమందికి స్వస్థతలకు వ్యతిరేకంగా ఉంటారు. ఇప్పుడు కాదులే తర్వాత అన్నట్టుగా గమనించండి. యేసు ప్రభువారు అతనితో అంటున్న మాట, ఎవరైతే యేసు ప్రభువును ఎదిరించారో వారితో అంటున్నాడు, మరి మీరు విశ్రాంతి దినమున ఎద్దు గాని గాడిదని గాని గాడికి కట్టేసి ఉంటారు కదా, మరి నీళ్లు దప్పికైనప్పుడు దాన్ని వాటిని విడిపించుకొని వెళ్ళి నీళ్లు పెడతారు కదా. మరి పశువుల కంటే జంతువుల కంటే మనిషి చాలా ప్రాముఖ్యమైన వాడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు అనుభవించటం మంచిది, మేలు చేయటం ధర్మం అని వారికి చెప్పినప్పుడు వాళ్ళు సిగ్గుపడ్డారు. అవునండి, ఈ దినాల స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి. దయచేసి మరి దేవుడు సహాయం చేస్తాడు, నమ్ముదాం. అయితే ఆయన సన్నిధికి వచ్చి ఆయన ముందుగానే మనం ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆమె వచ్చింది, వాక్యాన్ని వింటుంది, ప్రభు ఆమెకి సహాయము చేశాడు. ఈ దినం అలాగా మనం కూడా విశ్వాసంతో వచ్చి మేలును దైవిక స్వస్థతను పొందుకుందుము గాక. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 5వ వచనము, మారు మనసు పొందకపోతే నశిస్తారు. ఇక్కడ మారు మనసు అత్యవసరము. మరి ఆ దినాలలో 2 సంఘటనలు జరిగాయి. పిలాతు కొంతమంది గలిలయ యొక్క రక్తము బలులు కలిపేశాడు. ఎందుకు అనగా, మరి యెరూషలేమునికి కొత్తగా నీటి వ్యవస్థను అనగా నీటి సరఫరా చేయటానికి, కొన్ని పనులు చేయటానికి ఆలయములో ధనాన్ని వాడుతున్నాడని తెలుసుకొని ఈ గలిలయులంటే తిరుగుబాటుదారులు, వీరు మరి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినప్పుడు సైనికులను పంపించి వాళ్ళని చంపి వాళ్ళ రక్తం బలులతో కలిపేశాడు. ఇలాంటి భయంకరమైన పని పిలాతు చేశాడండి. అవును. అయితే వాడు మరి వాళ్ళు ఆ సంఘటన ప్రభు దగ్గర తీసుకొస్తే మంచిదే, గలిలయులు వాళ్ళు ఏం పాపాత్ములు కాదు, ఒకవేళ మారు మనసు కానీ పొందకపోతే మీరు కూడా అలాగనే నశిస్తారు. మారు మనసు గురించి దేవుడు చెప్తున్న మాట అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం. అంతటా అందరూ మారు మనసు పొందాలన్నదే దేవుని చిత్తం. మారు మనసు పొందకపోతే ఈ గలిలయలాగా నశించిపోతారు. ఇంకొకసారి మరి సిలోం అనే గోపురాన్ని ఎత్తుతున్న సమయంలో ఆ గోపురం పడిపోయింది, 18 మంది చనిపోయారు. వాళ్ళేమి పాపాత్మలా యెరూషలేములో? కాదు కాదు. వారికంటే మారు మనసు పొందకపోతే భయంకరమైన శిక్ష. ఈ లోకంలో అన్నిటికంటే మరి మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది. మారు మనసు పొందితే పరలోక రాజ్యం ఉంటది, మారు మనసు పొందకపోతే పాతాళము కాచుకొని ఉంటది. దయచేసి మారు మనసు పొందాలన్నది దేవుని యొక్క చిత్తం.
త్వరగా నీ పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకో. రిపెంటెన్స్ అనగా మారు మనసు అనగా దేవుని వైపు తిరిగి మన పాపాలు ఒప్పుకోవటం దయచేసి త్వరగా చేసి మనము ప్రభు యొక్క మేలు పొందుకొని రక్షించబడదాం. చివరిగా ఆజ్ఞ 9వ వచనము. మరి ఇక్కడ ఒక సందర్భం, ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఫలముల కోసము యజమానుడు వచ్చి చూస్తున్నాడు, కానీ ఫలములు లేనప్పుడు మరి దాని ఆ యొక్క అంజురపు చెట్టు నరికి పారవేయము, భూమి వ్యర్థమైపోతుంది, భూస్వారం తీసుకుంటుంది మరి అన్నప్పుడు తోటమాలి ఏమంటాడు లేసిన, ఈ సంవత్సరం కూడా ఉంచు బతిమలాడుతున్నాడు. గివ్ మీ వన్ ఛాన్స్, ఒక అవకాశం, ఈ సంవత్సరం అవకాశం. అలాగనే ద్రాక్ష తోట సంఘములో మరి దారి పక్కన ఉన్న అంజురపు చెట్టు శపించాడు, కానీ ద్రాక్ష తోటలో సంఘంలో ఉన్న మరి ఆ యొక్క చెట్టుకి అవకాశం ఉంది. మరి ఏంటి అవకాశము అంటే బ్రతిమలాడుతుంటారు సంఘ బిడ్డలు, అలాగనే సంఘస్థులు, సంఘ కాపరి, దేవుని బిడ్డలు బ్రతిమలాడుతుంటారు. ఈ సమయంలో మారు మనసు తగిన ఫలాలు, ఆత్మ ఫలాలు, దేవుడు ఫలములు చూడటానికి వస్తాడు. మనలో ఆత్మ ఫలాలు, మారు మనసు తగిన ఫలాలు, ఫలము లేని ఎడల పరలోకం లేదండి. కాబట్టి మారు మనసు తగిన ఫలాలు మనం ఫలించాలి. దేవుడు మనల్ని ఈ లోకంలో ఫలించటానికే తీసుకొచ్చాడు. అయితే మనం కూడా మరి బైబిల్లో ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనంలో లోతు నశించకుండా ఉండేదాని కోసం అబ్రహాము దేవుని మరి ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతుని తప్పించును. మోషే ఇజ్రాయెల్ ప్రజలు తిరుగుబాటుని, వారు ఎద్దును పట్టుకొని మరి దూడను పట్టుకొని పూజిస్తున్నప్పుడు వారి నిమిత్తం ప్రార్థన చేశాడు. నిజమే, తప్పిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం, బతులాడుదాం, ఇంకొక అవకాశం ఈయన అడుగుదాం, మరి దేవుడి చిత్తానికి అప్పచెప్దాం. ఫలించినా సరే, ఫలించకపోతే నరికివేయబడి. మనం ఫలించాలనేది దేవుని యొక్క చిత్తం. మనందరం ఫలించి దేవుని నామాన్ని మహింపరచాలి. మనం ఫలించటం వల్ల దేవుడు బహుగా మహిమ పొందుతాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మేము ఫలించాలని, మారు మనసు పొందాలని ప్రభువా తండ్రి దేవా, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడుగా మీరు ఉన్నారని తెలియజేస్తున్నారు. మీ అందు విశ్వాసంతో మేము స్వస్థతను పొందుకునే కృపను గ్రహించి బలపరచమని, మహిమను తెచ్చుకోమని, ఈ దినమున వింటున్న ప్రతి బిడ్డకి మేలు క్షేమము దయచేయమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.